అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. నేను పొద్దున పెట్టాను కదా ఆ వచనమే, 6వ వచనం చదవండి. 4:6. దేనిని గూర్చి చింతపడకండి కానీ, అది 1 కొరింథీ 1:1లోనేమో ప్రతి స్థలములో ప్రార్థన చేయువారు, ఇక్కడేమో ప్రతి విషయములో. ప్రేయర్ అనేది ఏ ఏ విషయాల్లో చేయాలి పాస్టర్ గారు అని అడిగితే బైబిల్ చెబుతుంది ప్రతి విషయములో. దేనిని గూర్చి చింతపడకండి అంటే నీకు ఏ ఏ విషయాలు చింతకు గురి చేస్తున్నాయో వాటన్నిటిని కూడా నువ్వు ప్రార్థనలోనికి తేవచ్చు. ఏది నీకు చింతకు గురి చేసినా నువ్వు అది ప్రార్థన చేయాలి, సంగతంతా చెప్పాలి. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. న్యాయాధిపతుల గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి న్యాయాధిపతి కనబడతాడు చూడండి. 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. కాబట్టి యెఫ్తా జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతా యెహోవా సన్నిధిలో వినిపించాడట. నువ్వన్నీ చెప్పచ్చు దేవుని దగ్గర, నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన పాదాల దగ్గర కుమ్మరించవచ్చు. ఎలాంటి విషయాలను ఆధార చెప్తావేట్రా గెట్ అవుట్ అనే దేవుడు కాదు ఆయన. వాట్ ఎవర్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం టు యూ, మీ చింత యావత్తు ఆయన మీద దేనిని గురించి చింతపడద్దు. చాలా విషయాలు దేవుని ప్రజలను చింతకు గురి చేస్తున్నాయి కాదా. మీరు చింతపడద్దు అన్నాడంటే అర్థం ఏంటి? చాలా చింతలు అనేవి మనకు ఉన్నాయి. నాకే చింత లేదన్నవాడు పెద్ద అబద్ధికుడు. నేను చెప్తున్నాను కదా, నాకు చాలా చింతలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చాలా బోల్డ్ చింతలు ఉన్నాయి. మీకు లేవా చెప్పండి? మనందరికీ చింతలు అనేవి ఉన్నాయి. చింతలు ఉన్నాయి కాబట్టి చింత ఎవరి మీద వేయమంటున్నాడు? దేవుని మీద వేయమంటున్నాడు. అంటే ఏ ఏ విషయాలు మనకు చింతకు గురి చేస్తున్నాయో అన్నీ ఆయన దగ్గర చెప్పచ్చు. నీ భర్త నీకు చింత గురి చేస్తున్నాడా? భార్య చింతకు గురి చేస్తుందా? పిల్లలు చింతకు గురి చేస్తున్నారా? తల్లిదండ్రులు చింతకు గురి చేస్తున్నారా? అన్నదమ్ముల వలన చింతకు గురి అవుతున్నావా? పాస్టర్ గారి వలన నీకు బాధగా ఉందా? ఇది కూడా చెప్పాలి. నేను పాస్టర్ గారు అయ్యండి చెప్తున్నాను. మా పాస్టర్ గారు నాయన అరగంటలో ప్రసంగం ముగించేస్తాను అంటారు, 1.5 గంట అయినా సరే ముగించరు తండ్రి, ఇది ఎలాగా? అది కూడా దేవుని దర్శనం. ఏ విషయం కూడా ప్రార్థనకు అతీతమైనది కాదు. ప్రార్థనకి బియాండ్ అనేది ఉండదు. నీ హెల్త్ విషయాలు చెప్పుకో, నీ పర్సనల్ విషయాలు చెప్పుకో. ఎవరి దగ్గర చెప్పలేని కొన్ని విషయాలు ఉంటాయి. స్నేహితుల దగ్గర కూడా చెప్పుకోలేరు కొంతమంది. యేసయ్య దగ్గర నువ్వు చెప్పుకోవచ్చు అవన్నీ కూడా. ఆయన నమ్మదగిన దేవుడు. మనుషుల దగ్గర చెప్పావు అనుకో, వీళ్ళు ఎప్పుడు నీ కొంప ముంచుతారు నీకు తెలియదు. నా దగ్గరే అన్నదండి అని చెప్తాడు అనమాట. రహస్యాలు దాయడం అందరి వలన అవ్వదు. నా కడుపులో బోల్డ్ రహస్యాలు ఉంటాయి. దేవుని కృపలో నేను ఎక్కువ మాట్లాడను బయట. వాక్యానికి పాటలకి ఏదో అవసరం సువార్తకు తప్ప మిగిలిన టైంలో నేను ఎక్కువ మాట్లాడను. మ్యాక్సిమం నేను సైలెంట్. అవసరమైనవి మాట్లాడతాను. ఎందుకో తెలుసా? అలా మాట్లాడుకుండడం వల్ల నా కడుపులో ఎన్నో రహస్యాలు దాచుకోగలుగుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది యవ్వన బిడ్డలు వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి, పర్సనల్గా నాకు చెప్తారు. భార్యాభర్తలు చెప్తారు. భర్తకు తెలియకుండా భార్య మాట్లాడుతుంది, భార్య తెలియకుండా భర్త మాట్లాడతాడు. ఈవిడిది ఆవిడికి, అయింది ఈయనకి, వీళ్ళకి చెప్పాను ఒక మొత్తం సంఘం మొత్తం కొంబ కొల్లేరైపోద్ది అనమాట. ఏం ఉండదు. మొత్తం సంఘ నిర్మాణం కాదు, ఇంకా నిర్మూలం అవుతుంది అనమాట. ఇంకా పాస్టర్ గారు గొడవలు పెట్టేస్తున్నాడు, వాళ్ళు వీళ్ళది చెప్పి. కొంతమందికి అలవాటు లేదు.
ఏదైనా ఒక తప్పు ఎవరిదైనా ఏదో రహస్యాలు తెలిస్తే కడుపులో అమ్మలాగా దాచుకోవడం తెలియదు. నేను తండ్రిని కాబట్టి అందరివి నేను దాచుకొని దేవుని దగ్గర మొరపెడతాను, ఈ సమస్య ఉంది ఆ బిడ్డకని చెప్పి. కాబట్టి మనం ఏ సమస్య అయినా ముందు మనుషులతో కాకుండా ఎవరితో చెప్పుకోవాలి? చాలా ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. నీ రహస్యాలు అందరికీ చెప్పద్దు. బైబిల్ అలా పర్మిషన్ ఇవ్వలేదు, అందరికీ చెప్పేసేమని చెప్పలేదు. పాస్టర్ గారు కూడా చెప్పవసరం లేదు, అన్నీ కూడా చెప్తున్నా. మంచిదే కానీ దాన్ని తగ్గించేసి దేవుని దగ్గర చెప్పుకోవడమే మంచిది.